యంత్రాంగం ప్రక్షాళన జరుగుతోంది. 19 మంది ఐఏఎస్ని బదిలీ చేశారు. బదిలీ చేసి కొత్త వారికి పోస్టింగ్లు ఇచ్చారు. అండ్ అందులో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కాస్త ఇష్టారాజ్యంగా వ్యవహరించే వాళ్ళని, లేకపోతే రాజకీయంగా వాళ్ళతో అంటగాగిన వాళ్ళని పక్కన పెట్టారు ఈ ప్రభుత్వంలో. సో దీనికి సంబంధించి డీటెయిల్డ్ అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు ఇస్తారు. రామారావు, ఏంటి ఈ 19 మంది ఐఏఎస్ల బదిలీల్లో ఎలాంటి చిత్ర విచిత్రాలు ఉన్నాయి? వెంకటకృష్ణ, ఆంధ్రప్రదేశ్ లో అధికార యంత్రాంగం ప్రక్షాళనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు సాయంత్రం శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా వైసీపీ రెజ్యూమ్ లో అంటే 2019 నుంచి 24 వరకు కూడా ఆ ప్రభుత్వంతో అంటగాగటమే కాకుండా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన కొంతమంది అధికారులకు మాత్రం చంద్రబాబు నాయుడు వారి స్థానం ఏంటో కూడా చూపించారు. ముఖ్యంగా మున్సిపల్ పరిపాలనా శాఖలో మీరు ఇప్పటి వరకు కూడా రాజధాని గురించి డిస్కస్ చేశారు డిబేట్ లో. ఈ రాజధానిలో ఏదైతే భూసేకరణ అంటే రాజధాని భూ సమీకరణకు భూములు ఇవ్వకుండా ఉన్నవారు ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన భూమిని భూసేకరణ చేశారు. ఎందుకంటే రాజధానిలో పలు నిర్మాణాలకు కానీ రహదారులకు కానీ వీటన్నిటికి కూడా వాళ్ళు ఇవ్వని భూమి ప్రతిబంధకంగా ఉంది అనే ఉద్దేశంతో ఈ భూమిని ల్యాండ్ ఎక్విజిషన్ నోటిఫికేషన్ ఫైనల్ స్టేజ్ కి వచ్చిన తరుణంలో శ్రీలక్ష్మితో పాటు సిఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ వీళ్ళిద్దరూ కూడా దాన్ని డీనోటిఫై చేసి వాళ్ళకి మళ్ళా తిరిగి భూములు ఇచ్చేందుకు వ్యవహారం నడిపారు. డీనోటిఫై కూడా చేసి నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. దీనిపై చంద్రబాబు నాయుడు చాలా సీరియస్ గా ఉన్నారు. ఎందుకంటే రాజధాని మాస్టర్ ప్లాన్ కు విరుద్ధంగా వీళ్ళిద్దరూ వ్యవహరించారు అని చెప్పి అందువల్లనే మున్సిపల్ పరిపాలనా శాఖ నుంచి స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్న శ్రీలక్ష్మిని బదిలీ చేసి ఆమెకు పోస్టింగ్ ఇవ్వకుండా జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. అదేవిధంగా దీంతో పాటు ఇక ప్రవీణ్ ప్రకాష్ విద్యాశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ప్రిన్సిపల్ సెక్రటరీగా ఆయన ఉన్నారు. ఆయన కూడా అక్కడి నుంచి తొలగించి పోస్టింగ్ ఇవ్వకుండా జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. ఉపాధ్యాయులు నానా గందరగోళం అయిపోయి వాళ్ళందరికీ కూడా ఐరిస్ కి సంబంధించి ఫేషియల్ రికగ్నైజేషన్ యాప్ ను పెట్టి వాళ్ళు ఒక్క నిమిషం లేట్ అయితే వాళ్ళకి వెంటనే ఆబ్సెంట్ చేసే విధంగా చేసి వెంటాడి వేధించారనే పేరు ఆయనకుంది. దీంతో ఆయన తీసుకువెళ్లి జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. అదేవిధంగా రజిత్ భార్గవ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఈయన కూడా జీఏడీలోకి రిపోర్ట్ చేయమని చెప్పారు. రెవెన్యూలో ఉన్నారు ఈయన. అయితే కొన్ని కీలక శాఖలకు మాత్రం చంద్రబాబు నాయుడు చాలా అత్యంత జాగ్రత్తగా వ్యవహరించారు. ముఖ్యంగా టాస్క్ మాస్టర్ గా పేరున్న ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న కాటంనేని భాస్కర్ ని గతంలో పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గా పనిచేస్తూ పోలవరాన్ని పరుగులెత్తించడంలో ఆయన కూడా కీలక పాత్ర పోషించారు. పోలవరం కుడికాలువకు సంబంధించిన భూసేకరణ కూడా ప్రతిబంధకంగా మారితే ఆయన ఆ రోజు సెటిల్ చేశారు. చంద్రబాబు ఆదేశాల మేరకు ఆయన తీసుకువచ్చి ఇప్పుడు సిఆర్డీఏ కమిషనర్ గా నియమించారు. ఇక సాయి ప్రసాద్ గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన సీఎంఓలో ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న సాయి ప్రసాద్ ను తీసుకువెళ్లి ఈసారి ఆయన్ని ప్రధానమైన జలవనరుల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా నియమించారు. ఎందుకంటే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఆయనే కీలకంగా వ్యవహరించాల్సి ఉంటుంది. అక్కడ ఉన్న శశిభూషణ్ కుమార్ ని కూడా ట్రాన్స్ఫర్ చేశారు. ఇక దీంతో పాటు ప్రద్యుమ్న ఉన్నారు. ప్రద్యుమ్న గతంలో చంద్రబాబు పేషీలో సెక్రటరీగా పనిచేశారు. ఇప్పుడు మళ్ళా ఆయన్ని సెక్రటరీగా పేషీకి పంపించారు. ఇక దీంతో పాటు సిద్ధార్థ్ జైన్ ఆయన ఇప్పుడు ఆయన సర్వే అండ్ ల్యాండ్ సెటిల్మెంట్ కి సంబంధించి ల్యాండ్ రికార్డ్స్ కు సంబంధించి కమిషనర్ గా ఉన్నారు. ఇప్పుడు ఆయన్ని అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసి సివిల్ సప్లైస్ కి నియమించారు. ఇక వీటితో పాటు మరో కీలకమైన పోస్టింగ్ ఏంటంటే గోపాలకృష్ణ ద్వివేది ఈయన స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నారు. లేబర్ డిపార్ట్మెంట్ కి ఈయన నియమించారు. ఇక అనిల్ కుమార్ సింఘాల్ ఇప్పుడు గవర్నర్ పేషీలో ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు. ఈయన ఇప్పుడు స్పెషల్ చీఫ్ సెక్రటరీగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కి నియమించారు. ఈయన కూడా పనిలో చిత్తశుద్ధి ఉంటుందని అదేవిధంగా టాస్క్ మాస్టర్ అని పేరు ఉంది. అందువల్లనే ఎంఏయుడి అంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ లో ఈయన తీసుకొచ్చి నియమించారు. ఎందుకంటే రాజధానికి సంబంధించి కీలకమైన వ్యవహారాలు ఈ డిపార్ట్మెంట్ నుంచే జరుగుతాయి కాబట్టి ఒకవైపు కాటంనేని భాస్కర్ ను సిఆర్డీఏ కమిషనర్ గా వేసి అనిల్ కుమార్ సింఘాల్ ని తీసుకొచ్చి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కి స్పెషల్ చీఫ్ సెక్రటరీగా నియమించారు. ఇక కోన శశిధర్ ఈయన కూడా గతంలో కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్ లో పనిచేశారు. ఐటీ డిపార్ట్మెంట్ లో ఇప్పుడు ఈయన్ని తీసుకొచ్చి గవర్నమెంట్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి అంటే లోకేష్ శాఖ ఏదైతే ఉందో ఆ శాఖకి తీసుకొచ్చారు. అదేవిధంగా హైయర్ ఎడ్యుకేషన్ కమిషనర్ గా కూడా సౌరభ్ గౌర్ ని తీసుకొచ్చారు. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో కూడా కీలక అధికారులంతా కూడా తీసుకొచ్చారు. ఇక ప్రద్యుమ్న మున్సిపల్ ఆయన్ని ముఖ్యమంత్రి కార్యాలయంలో సెక్రటరీగా నియమించారు. ఇక జానకి ఐఏఎస్ అని తీసుకొచ్చి
ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కి తీసుకొచ్చారు. ఇక ఎంఎం నాయక్ ని ఆయన హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ కమిషనర్ గా ఉన్నారు, ఆయన తీసుకొచ్చి యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ కి వేశారు. ఇక ప్రవీణ్ కుమార్ కలెక్టర్, తిరుపతి కలెక్టర్ గా ఉన్నారు, ఈయన్ని ట్రాన్స్ఫర్ చేశారు. ఇప్పుడు ఈయన్ని కమిషనర్ మైన్స్ అండ్ జియాలజీ అంటే మైనింగ్ శాఖతో పాటు ఆయన మళ్ళీ ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇన్ఛార్జ్ ఎండీగా కూడా ఫుల్ అడిషనల్ ఛార్జ్ అప్పగించారు. అక్కడ ఉండే మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లోనే అంతా కూడా అవినీతి జరిగిందని కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. అక్కడ ఉన్న వెంకటరెడ్డిని కూడా ట్రాన్స్ఫర్ చేసేసింది గవర్నమెంట్. దీంతో పాటు ఇక మురళీధర్ రెడ్డి ఎవరైతే పెన్షన్లకు సంబంధించి ముప్పు తిప్పలు పెట్టి వృద్ధుల్ని, వికలాంగుల్ని, వితంతువుల్ని వాళ్ళకి సచివాలయాల్లో ఇస్తారని మొదటిసారి, రెండోసారి మళ్ళీ వాళ్ళని తీసుకువెళ్లి ఎర్రటి ఎండలో బ్యాంకుల చుట్టూ తిప్పి బ్యాంక్ అకౌంట్ లో పెన్షన్లు వేసేందుకు ఈయనతో పాటు జవహర్ రెడ్డి ఇద్దరు కూడా ప్రయత్నం చేశారని అప్పట్లో పెద్ద ఎత్తున తెలుగుదేశం ఆరోపించింది. ఆయన సెర్ప్ సీఈఓగా కూడా బదిలీ చేసేశారు. అక్కడి నుంచి బదిలీ చేసి ఆయన్ను జనరల్ అడ్మినిస్ట్రేషన్ జిఏడిలో పోస్టింగ్ కోసం రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. ఈ విధంగా 19 మంది ఉన్నతాధికారుల్ని పోస్టింగ్, కొంతమందికి అయితే ఎవరైతే వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆ ప్రభుత్వంతో అంటగాగి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారో అటువంటి అధికారులందరినీ కూడా తీసుకువెళ్లి పోస్టింగ్లు ఇవ్వకుండా జిఏడిలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. అదే విధంగా మరి కొంతమంది సమర్థులైన అధికారులకు వైసీపీ ప్రభుత్వ హయాంలో సరైన పోస్టింగ్లు ఇవ్వకపోతే వాళ్ళందరినీ తీసుకువచ్చి కీలకమైన పోస్టింగ్లు ఇచ్చారు. వీరితో పాటు ఇప్పుడు ఈ రోజు రాత్రికి కానీ రేపు కానీ దాదాపుగా అన్ని జిల్లాల కలెక్టర్లను కూడా బదిలీ చేసే అవకాశం ఉంది. మరికొద్ది సేపట్లోనే ఐపీఎస్ ఆఫీసర్లను కూడా, సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లందరినీ కూడా బదిలీ చేస్తారని కూడా సమాచారం అందుతుంది. మొత్తం అధికార యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి పాలనని పరుగులు పెట్టించాలి అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ఉన్నారు. వెంకటకృష్ణ. రైట్ రామారావు, అయితే దీంతో పాటు ఇంకొకటి కూడా వినపడుతోంది. మాజీ ఐఏఎస్లు కొంతమందిని, అంటే చంద్రబాబు నాయుడికి వేవ్లెంత్ పనిచేసి గతంలో ఉన్నవాళ్ళు కొంతమంది ఉంటారు కదా, ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ, వీళ్ళని కొంతమందిని అడ్వైజర్స్ గాను ఇంకో రకంగానో తీసుకొచ్చే అవకాశం ఉంది ప్రభుత్వంలో కానీ టాక్ కూడా ఉంది. అదేమన్నా వినపడుతుందా? ఎస్, మీరు చెప్పింది 100% కరెక్ట్. ఎగ్జాక్ట్లీ. వెంకటకృష్ణ దాదాపుగా టక్కర్ అని చెప్పి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, రిటైర్డ్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, అటువంటి అధికారుల సలహాలు ఇప్పటికే చంద్రబాబు నాయుడు తీసుకుంటున్నారు. వాళ్ళందరినీ కూడా పిలిపించి మాట్లాడటంతో పాటు పరిపాలనలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే అంశానికి సంబంధించి కూడా ఆయన కొంతమంది సలహాలు తీసుకుంటున్నారు. వీళ్ళందరితో మాట్లాడి వాళ్ళని కొంతమందిని, అంటే లిమిటెడ్ గా గత ప్రభుత్వం లాగా 100 మందిని, వేల కోట్ల, లక్షలాది రూపాయలు వాళ్ళందరికీ ఇచ్చి వాళ్ళందరినీ అడ్వైజర్లు గా నియమించడం కాకుండా ఎవరైతే పరిపాలనకు సంబంధించి, అదే విధంగా పోలవరం, అమరావతి లాంటి ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పరుగులు పెట్టించగలిగి సలహాలు ఇచ్చేందుకు అవసరమైన వారిని మాత్రమే, టక్కర్ గాని లేకపోతే గతంలో ఆర్పి ఠాకూర్ మనకి జీజీగా పనిచేశారు, ఆయన కూడా వచ్చి మన చంద్రబాబుని కలిసి వెళ్లారు. ఏబి వెంకటేశ్వరరావు గాని ఇటువంటి వాళ్ళని అటు పోలీస్ శాఖలోను, పోలీస్ డిపార్ట్మెంట్ లోను, ఇటు కొన్ని ప్రాజెక్టులకు సంబంధించి ముందుకు పరిగెత్తించడంలో గాని వీళ్ళందరినీ కూడా అడ్వైజర్లుగా తీసుకొస్తారు అని చెప్పి ప్రచారం జరుగుతుంది. అయితే ముందు అధికార యంత్రాంగాన్ని ప్రక్షాళన చేసి వాళ్ళ సలహాలు తీసుకొని ఆ తర్వాత ఏ ప్రాజెక్టులు అయితే గవర్నమెంట్, ఇప్పుడున్న ఎన్డీఏ గవర్నమెంట్ వాళ్ళు ప్రిస్టేజియస్ ప్రాజెక్ట్స్ అమరావతి కానీ, పోలవరం కానీ, వైజాగ్ లో ఐటీని డెవలప్ చేయటం కానీ, తిరుపతిలో ఏవైతే కంపెనీలు సెల్కాన్ ఇటువంటి కంపెనీలన్నీ కూడా సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఏవో వచ్చినాయో వాటిని అక్కడ ఎస్టాబ్లిష్ చేయటం కానీ, ఎందుకంటే చాలా కంపెనీలు జాకీ కానీ, లేకపోతే అమర్ రాజా ఇండస్ట్రీస్ కానీ, లేకపోతే జిఐ యాన్సిలరీ ఇండస్ట్రీస్ కానీ ఇవన్నీ కూడా రాష్ట్రం నుంచి వెళ్లిపోయాయి. అయితే వాళ్ళకి మళ్ళా కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసి వాళ్ళందరినీ మళ్ళా రాష్ట్రానికి తీసుకువచ్చే విధంగా గతంలో మనం చూసాము. ఐఆర్ఎస్ అధికారి కృష్ణ కిషోర్, ఆయన చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ గా చేసి రిటైర్ అయ్యారు రీసెంట్ గా. ఆయన గతంలో ఇండస్ట్రీస్ ని తీసుకురావడంలో ఆయన చాలా కీలక పాత్ర పోషించారు. అటువంటి అధికారులందరినీ కూడా తీసుకువచ్చి మళ్ళా రాష్ట్రంలో కొంతమందిని సలహాదారులుగా నియమించి రాష్ట్రంలో మళ్ళీ పాలనను, అదేవిధంగా ప్రిస్టీజియస్ ప్రాజెక్ట్స్ ను, దీంతో పాటు ఐటీని కూడా డెవలప్, ఇండస్ట్రీస్ ని కూడా తీసుకువచ్చే విధంగా కూడా చూడాలి. అందుకోసమే అడ్వైజర్లు నియమించుకోవాలి అని చెప్పి చంద్రబాబు భావిస్తున్నట్టు సమాచారం అందింది.